హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్. వైఎస్ఆర్సీపీలో కళాకారులు ఎక్కువైపోయారు. వీళ్ళకి ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, తెలిసి మాట్లాడుతున్నారో, ఇరుక్కుపోతామని తెలిసి కూడా మాట్లాడుతున్నారో తెలియట్లా. ఇంకాస్త ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వీకెండ్ పాలిటిక్స్ కోసం, మంత్ ఎండింగ్ పాలిటిక్స్ కోసం, విజిటింగ్ పాలిటిక్స్ కోసం ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు అడుగు పెడతా ఉంటారు. తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ అనే పేరుతో ఎవరో కనిపించినటువంటి ఆ ప్రెస్ ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ కొన్ని అద్భుతమైనటువంటి కంటెంట్, కామెడీ టైమింగ్తో ఆయన ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అనమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాంటి టైమింగ్ని రీప్లేస్ చేయడం కోసం కొంతమంది నాయకులు ఎవరైతే గెలిచినటువంటి 11 మంది ఉన్నారో వీళ్ళు సరిగ్గా మాట్లాడలేరు అనేటువంటి మాట ఏవైతే బయటకు వస్తున్నాయో దీని నుంచి బయటికి రావడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు. స్క్రిప్ట్ అంటారా, ఇంకొకటి అంటారా, ఏమో తెలియదు, కానీ మొత్తాన్ని బయటకు వచ్చి మాట్లాడడానికి చాలా చాలా కష్టపడుతున్నారు. బట్ దొరికేస్తున్నారు. ఎంతలా దొరికేస్తున్నారంటే ఒకసారి మీకు చూపిస్తాను. ఈ రోజు బిల్ గేట్స్ కి పెట్టిన టీ ఖర్చులు ప్రకటించాలి. పెట్టిన సమోసాల ఖర్చులు ప్రకటించాలి. బిల్ గేట్స్ కోసం పెట్టిన స్నాక్స్, భోజనాల ఖర్చులు, చెప్పాలి. ఖర్చులు, ఆ వివరాలన్నీ కూడా రేపు ప్రజలకు వివరించి చెప్పాలి. ఓకే, భోజనం పెట్టారు, బిల్ గేట్స్ ఏ కారు వాడారు, బిల్ గేట్స్ కోసం ఏ హోటల్ బుక్ చేశారు, ఆ హోటల్ ఖర్చు ఎంత, ఆ టీ ఖర్చు ఎంత, ఆ భోజనం ఖర్చు ఎంత, ఆ కారు ఖర్చు ఎంత, ఆయన వచ్చిన ఫ్లైట్ ఖర్చు ఎంత, ఫ్లైట్ టికెట్ ఖర్చు ఎంత. ఇది పాపం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాట. ఎంత అలా కామెడీ అయిపోయి ఇలా వైఎస్ఆర్సీపీ నాయకులు అంటేనే కామెడీ అయిపోయింది. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అన్న, ఎమ్మెల్యేలు అన్న ఇంకా కామెడీ అయిపోయినట్టుంది జనానికి. పాప ఆయన మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు విన్నారుగా. బిల్ గేట్స్ కి వాడినటువంటి టీ ఖర్చు ఎంత అయింది, ఏం టీ వాడారు, ఏం కారు వాడారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎందుకు ఖర్చు పెట్టారు అని మాట్లాడుతున్నారు. మనం అధికారంలో ఉన్నప్పుడు సంవత్సరానికి ₹1 ఎగ్ పప్పులకే, ఓన్లీ ఎగ్ పప్పులకే ₹1 ఖర్చు పెట్టినటువంటి ఘనత మనది. ఏ రకంగా తినుంటారా నాయన, ₹1 ఎగ్ పప్పులు ఏందిరా నాయన, మీ బతుకు చెడ. అసలు నిజంగా అదేం మనుషులు రా బాబు, అసలు అదే పనిగా ఎగ్ పప్పులు తింటానే కూర్చున్నారా అనేది కూడా ఎవరికి అర్థం కాలా. కానీ మన చరిత్ర అది. స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మరీ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. పైగా ఇంటి పక్కన ఉన్నటువంటి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి కూడా హెలికాప్టర్లు వాడినటువంటి ఘన చరిత్ర మనది. మనం ఆయన గురించి మాట్లాడతాం. బిల్ గేట్స్ అనేటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చినట్టు, మన దేశానికి వచ్చినటువంటి గెస్ట్ ఆయన. ముఖ్యంగా మన రాష్ట్రానికి అమరావతికి వచ్చినటువంటి గెస్ట్ ఆయన. ఆయనకి ఏం ఖర్చు పెట్టారు ఏంటి అసలు నాకు అర్థం కాలే. ఆయన ఏం తాగుతున్నారు తెలుసుకోవాలని, ఆయన ఏం తింటారు తెలుసుకోవాలని మీరు ఫీల్ అవుతున్నారా? లేదంటే ఆ ఖర్చు జనాలకు తెలియాలంటే డెఫినెట్గా పబ్లిక్ పోర్టల్లో 100% మీరు ఒక ఆర్టీఐ అప్లై చేసుకున్నా కానీ మీ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ఇలా మీరు ఏదో చేయాలనే ప్రయత్నంలో, వాళ్ళని ఏదో బిల్ గేట్స్ని లేదంటే చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఏదో ఇది చేయాలనే ప్రయత్నంలో మీరు కామెడీ యాక్టర్లు అయిపోతున్నారని అర్థం కావట్లా. తెలుసుకోలేకపోతున్నారా? తెలుసుకుని కూడా మనం సర్లే ఈ రకంగా కామెడీ చేసైనా సరే సోషల్ మీడియాలో వైరల్ అవుదాం అనుకునేటువంటి భావనలు ఉండిపోయారా? అసెంబ్లీలో మనం ఎలాగో మనకు కనిపించేటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారు ఎవరో అక్కడ మనం మాట్లాడడానికి బెబ్బెబ్బే అంటుంటాం. సరే, మరి ఇక్కడన్నా మనం మాట్లాడి ఏదో ఒకటి వైరల్ అవుదాం అని చెప్పేసి ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఏంటో తెలియట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. దాన్ని మీరు రీప్లేస్ చేయాలంటే అది మీ తరం కాదు. అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఆంధ్రప్రదేశ్కి ఆయన ఒక వరం అని చెప్పాలి. కొంతమంది యూట్యూబర్స్కి, సోషల్ మీడియాలో అసలు మీమ్స్ చేసే వాళ్ళకి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక ఎవరు బ్రహ్మానందం గారిని మీమ్స్ గాడ్ అంటారు కదా, అలాగే ఇప్పుడు ఈయన కూడా ఇంకొక పేరు పెట్టుకుని పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంత అద్భుతమైనటువంటి కంటెంట్ ఇస్తారు. దాన్ని మీరు రీప్లేస్ చేయాలనుకుంటే అలాగా మీరు ఆ 11 మందిలో ఒక ఎమ్మెల్యే మాత్రమే, మీరు అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేయలేరు. అది ఎందుకంటే మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు మాట్లాడలేరు కాబట్టి మిమ్మల్ని ఏరుకోరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే గొంతు వేసుకుని ఇష్టానుసారం బూతులతో రెచ్చిపోయారో వాళ్ళందరినీ ఇంట్లో కూర్చోబెట్టి మిమ్మల్ని మాత్రం ఎందుకు పంపించారు? మీరు అనవసరం, మీరు ఎక్కువగా మీకు అంత స్ట్రెస్ ఇవ్వదలుచుకోవాలి. ప్రజలు మిమ్మల్నితో మీద అంత కష్టపడేటువంటి పని పెట్టదలుచుకోవాలి. ఆఖరికి అసెంబ్లీకి వెళ్ళాలన్నా కూడా మీరు అక్కడికి వెళ్తే ఏం మాట్లాడతారని చెప్పి ఇలా కొంచెం తక్కువ ఉండేటువంటి వాళ్ళనే, మాట్లాడలేనటువంటి వాళ్ళనే పంపించారు. అయినా కూడా మీరు తెలుసుకోలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేయాలనేటువంటి ఆలోచన వస్తే డెఫినెట్గా పెటిఎమ్స్ మీరు ఆయన కట్ చేసేయండి. ఎలివేషన్ ఎక్కువైపోతుంది.
ఆయన మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి మీమ్స్ ఎక్కువైపోయి అందరూ చూశారుగా. ఇలా వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన కంటెంట్కి సపరేట్ ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ పరిస్థితి ఏంటి చెప్పండి? ఇది కరెక్ట్ కాదు. ఆయన ఫ్యాన్స్ని ఇలా హట్ చేయకూడదు. మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎలివేషన్స్ ఈయన మీద వద్దు. మనకి 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాతే ఎవరైనా సరే ఆయన ముందు పెట్టండి, ఆయన వచ్చేటువంటి ప్రెస్ మీట్లు పెట్టండి, కానీ ఇలాంటి వాళ్ళని హైలైట్ కానివ్వద్దు. ఆయన మాట్లాడేటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం కాంపిటీషన్ అయిపోతాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని రీప్లేస్ చేసేటువంటి పరిస్థితి వచ్చేస్తుందేమో అని నాకైతే ఆందోళనకరంగా ఉంది.